గుంటూరులో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా సమన్వయకర్తలు, పరిశీలకుల సమావేశం జరిగింది. కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేశారో ప్రజలకు వివరించారని వైవి సుబ్బారెడ్డి సూచించారు. గతేడాదిగా రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అమరావతికి చట్టబద్ధత పేరుతో కూటమి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిందని ఆరోపించారు. అమరావతి పేరుతో కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు వైవి సుబ్బారెడ్డి. ప్రజలకి అర్థమవుతున్నాయి, కానీ మనం ఇంకా ఈ అంశాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మనం గుర్తు చేయాల్సిన ఇంకో అంశం, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా వీటన్నిటికీ ఇబ్బందులు లేకుండా చేసామనే అంశం మాత్రం తప్పకుండా గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకి ఈ విధంగా జరిగేది కాదు, ఈ పథకాల వల్ల ప్రతి నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక పథకం వల్ల డబ్బులు పడేవి, ఇబ్బందులు లేకుండా ఉండేవాళ్ళు. ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎప్పుడు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేవాళ్ళు అనేది తెలియజేసే కార్యక్రమం కూడా మనం ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రభుత్వం అమరావతి రాజధాని తీర్మానం అని మొదలుపెట్టారు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళా అమరావతి వాళ్ళు వచ్చినప్పుడే చెప్పారు 2028కి అమరావతి నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఇక దానికి తీర్మానం చేయాల్సిన అవసరమే ఉంది. తీర్మానం చేసినా అది దానికి నిలబడే కార్యక్రమం ఉంటుందా? ఇది ఒక కొత్త డైవర్షన్ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. అమరావతి వాళ్ళు 28 కంప్లీట్ చేసే పని అయితే ఇప్పుడు దాని మీద తీర్మానం చేయాల్సిన అవసరమే ఉంది. మనం ఈరోజు కాదు, ఎప్పుడు కూడా మన పార్టీ తరఫున మనం అమరావతిని వ్యతిరేకించాల. కాకపోతే ఆ రోజు మనం అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని నిర్మాణం కోసం నేను లక్షల కోట్లు పెట్టే పరిస్థితి ఆ రోజు మన దగ్గర లేదు. ఎందుకంటే మనకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆ రోజు ఇంపార్టెంట్. ప్రజలకి మనం ఏవైతే అంశాలు చెప్పామో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఆ అంశాలు నింపడం ప్రాధాన్యత అనుకున్నాం. మనం వాటికే ప్రాధాన్యత ఇచ్చుకొని పోయాం. ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తామన్నారు, చేయండి. కానీ అమరావతి నిర్మాణం చేసేటప్పుడు మీరు మొదటి విడత ల్యాండ్లో 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతులకు న్యాయం చేసే ప్రక్రియ ఇంతవరకు ఉందా?